మీరు ఏఐలో ఎక్స్పర్టా? అయితే ట్రంప్ పెట్టిన రూల్స్ బ్రేక్ చేయొచ్చు. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టెక్ కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే అమెరికాలో టాలెంట్ లేకపోవడంతో విదేశీయుల కోసం గాలిస్తున్నాయి. అంటే ఏఐతో H1B వీసాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఏఐతో H1B వీసాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. వలసపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ఐటీ కంపెనీల్లో విదేశీ నిపుణుల నియామకాలను నియంత్రించేలా H1B వీసా రూల్స్ కఠినం చేశారు. వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచారు. కానీ అమెరికా టెక్ సంస్థలు మాత్రం విదేశీ టాలెంట్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై భారీగా పెడుతున్నాయి. తామనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఏఐపై గ్రిప్ ఉన్న అమెరికన్లు లేరు. దీంతో టెక్ కంపెనీలు H1B వీసాదారులనే నమ్ముకుంటున్నాయి. దీంతో విదేశీ ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతున్నట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. డేటాను అధ్యయనం చేసే నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఓ నివేదికను ప్రచురించింది. సోషల్ మీడియా వెట్టింగ్ కూడా వీసా దరఖాస్తుదారులకు ఆటంకంగా మారింది. ఈ నివేదిక ప్రకారం కొత్త H1B వీసాల జారీ కోసం ఐటీ కంపెనీలు 2025 ఆర్థిక సంవత్సరంలో సమర్పించిన లేబర్ కండిషన్స్ అప్లికేషన్స్లో 80% పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నియామకాలకు సంబంధించినవే. అత్యధికంగా నియామకాలు చేపట్టిన సంస్థల జాబితాలో అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఉన్నాయి. అమెజాన్ సంస్థ అత్యధికంగా 4,644 మంది విదేశీ ఉద్యోగులను నియమించుకుంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్, డేటా సైంటిస్టుల ఉద్యోగాల కోసం H1B వీసాదారులకు ప్రయారిటీ ఇస్తున్నాయి. ఏఐ టెక్నాలజీలో అమెరికన్లకు నైపుణ్యాలు లేకపోవడంతో టెక్ కంపెనీలు విదేశీ నిపుణులపై ఆధారపడుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలు ప్రస్తుతం ఏఐ పైనే భారీగా పెట్టుబడులను పెడుతున్నాయి. గతేడాది ఈ 5 సంస్థలు మొత్తం $380 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టాయి. భవిష్యత్తులోనూ మరిన్ని పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. దీంతో తమ దీర్ఘకాల ప్రయోజనాల కోసం $1,00,000 వీసా ఫీజులను భరించి విదేశీ నిపుణులను చేర్చుకోవడానికి టెక్ కంపెనీలు మొగ్గు చూపిస్తున్నాయి.